హాయ్, టుడే మనము సి లాంగ్వేజ్లో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే వైల్ లూప్ అనే టాపిక్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వైల్ యొక్క సింటాక్స్ చూడండి. ఇన్నిట్ అంటే ఇనిషియల్ వాల్యూ, అది వైల్లో ఉన్న కండిషన్లోకి రీప్లేస్ అవుతుంది. వైల్లో ఉన్న కండిషన్ కనుక ట్రూ అయితే లోనకెళ్ళి స్టేట్మెంట్స్ని ప్రింట్ చేస్తుంది. ఆ తర్వాత ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, అలా ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ అయిన వాల్యూ వైల్ యొక్క కండిషన్లోకి వెళుతుంది. ఇక్కడున్న కండిషన్ ట్రూ అయితే మరలా స్టేట్మెంట్స్ని ప్రింట్ చేస్తుంది. ఆ తర్వాత ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, ఈ వాల్యూ వైల్లోకి వెళ్తుంది. వైల్లో ఉన్న కండిషన్ కనుక ఫాల్స్ అయితే ఇంకంతటితో ఆగిపోతుంది. వైల్లో ఉన్న కండిషన్ ట్రూ అయితే లోనికి వెళుతుంది. ఒకవేళ వైల్లో ఉన్న కండిషన్ కనుక ఫాల్స్ అయితే అంతటితో వైల్ లూప్ అనేది ఎండ్ అయిపోతుంది. నేను వైల్ లూప్ ద్వారా 1 to n వాల్యూస్ని ప్రింట్ చేయమన్నాను. చూడండి, యాష్ ఇన్క్లూడ్ stdio dot h, యాష్ ఇన్క్లూడ్ conio dot h, void main. ఇంటీజర్లో n అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. i ఈక్వల్స్ టు 1 clr scr printf enter n వాల్యూ n ఈక్వల్స్ టు 5 అని ఇచ్చాను. అంటే n అనే వేరియబుల్లో 5 అనే వాల్యూని స్టోరు చేశాను. ఇక్కడికి వస్తుంది n వాల్యూస్ ఆర్ అని హెడ్డింగ్కు ప్రింట్ అవుతుంది. వైల్ కార్డ్కి వస్తుంది i అంటే ఎంత 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు n అంటే 5. 1 అనేది 5 కంటే చిన్నది. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఐలో ఉన్న 1ని ఏ పర్సంటేజ్ డీలోకి పంపిస్తుంది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే 1 పెంచుట. ఐలో ఆల్రెడీ 1 ఉంది, 1కి 1 పెంచితే 2, అది వైల్లోకి వస్తుంది. ఐ అంటే 2, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఇక్కడికి వచ్చి ఐలో ఉన్న 2ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే 3, 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఇక్కడికి వచ్చి 3 అనే వాల్యూని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే ఐ వాల్యూ 4, అది వైల్లోకి వెళ్తుంది. 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఇక్కడికి వచ్చి 4 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే 5, ఇక్కడికి వస్తుంది వైల్లోకి. ఐ అంటే ఎంత? 5, 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఇక్కడ 5ని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే 6, వైల్లోకి వస్తుంది. 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. ఇంకంతటితో ఆగిపోతుంది. ఈ విధంగా మనకి 1 to n వాల్యూస్ని ప్రింట్ చేయడం జరుగుతుంది. కంపైల్ రన్లోకి వెళ్ళి రన్ చేశాను. ఎంటర్ n వాల్యూ 5 అని ఇచ్చాను.
1 to 5 వరకు ప్రింట్ అయ్యింది. సో మరలా రన్ చేశాను. ఎంటర్ ఎన్ వాల్యూ 12 అని ఇచ్చాను. 1 to 12 వాల్యూస్ని ప్రింట్ చేసింది. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా మనము 1 to n వాల్యూస్ని ప్రింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే టు చెక్ ద గివెన్ వాల్యూ ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్ ఆర్ నాట్ అనేసి చెక్ చేయమన్నా. అంటే నేను ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ ఆర్మ్స్ట్రాంగా కాదా అనేది చెక్ చేయాలి. ఆర్మ్స్ట్రాంగ్ అంటే ఏంటి? ద గివెన్ వాల్యూ ఇండివిజిబుల్ డిజిట్స్ క్యూబ్స్ సమ్ ఈక్వల్స్ టు ద సేమ్ నెంబర్. అంటే నేను ఇచ్చిన వాల్యూలో ఒక్కొక్క నెంబర్ని క్యూబ్ చేయాలి. ఆ క్యూబ్ చేయంగా వచ్చిన ఆన్సర్ని సమ్ చేస్తే మనం ఇచ్చిన వాల్యూ కనుక వచ్చినట్లయితే దాన్ని ఆర్మ్స్ట్రాంగ్ అంటారు. ద గివెన్ వాల్యూ ఇండివిజిబుల్ డిజిట్స్ క్యూబ్స్ సమ్ ఈక్వల్స్ టు ద సేమ్ నెంబర్. దట్ మీన్స్ 3 క్యూబ్ అంటే 27. 5 క్యూబ్ అంటే 125. 1 క్యూబ్ అంటే 1. వీటిని సమ్ చేస్తే సేమ్ ఆన్సర్ వచ్చింది. ఇట్ ఈస్ కాల్డ్ ఆర్మ్స్ట్రాంగ్. ద గివెన్ వాల్యూ ఇండివిజిబుల్ డిజిట్స్ క్యూబ్స్ సమ్ ఈక్వల్స్ టు ద సేమ్ నెంబర్. మనం ఇచ్చిన వాల్యూలో ఒక్కొక్క నెంబర్ని సమ్ చేయాలి క్యూబ్ చేసి. అప్పుడు వచ్చిన రిజల్ట్ మనం తీసుకున్న వాల్యూ 2 ఈక్వల్ అయితే దాన్ని ఆర్మ్స్ట్రాంగ్ అనేసి కాల్ చేస్తారు. సో దానికి ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నాను చూడండి. యాష్ ఇన్క్లూడ్ stdio.h యాష్ ఇన్క్లూడ్ conio.h void main ఇంటీజర్లో n r m సమ్ ఎంతో తెలియనప్పుడు ఇనిషియల్ వాల్యూ 0. printf ఎంటర్ n వాల్యూ scanf %d అడ్రస్ ఆఫ్ n m ఈక్వల్స్ టు n while n greater than 0 r equals to n percentage by 10 sum equals to sum plus r into r n modulus 10. ఇంతటితో while clause ఏ సమ్ ఈక్వల్స్ టు m అయితే ఏమని చెప్పాలి? ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. ఎల్స్ నాట్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. గెట్ ch. ఇప్పుడు చూడండి, ఫస్ట్ రన్ చేస్తాను, ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కంపైల్ రన్లోకి వెళ్ళి రన్ అన్న ఎంటర్ n వాల్యూ 153 ఏమనొచ్చింది? ఆర్మ్స్ట్రాంగ్. మరలా రన్ చేశాను, ఎంటర్ n వాల్యూ 123 నాట్ ఆర్మ్స్ట్రాంగ్. ఆర్మ్స్ట్రాంగ్ అంటే ఏంటి? ద గివెన్ వాల్యూ ఇండివిజిబుల్ డిజిట్స్ క్యూబ్స్ సమ్ ఈక్వల్స్ టు ద సేమ్ నంబర్. ఇక్కడ ఎంటర్ n వాల్యూ అంది. నేను n అనే వేరియబుల్లోకి 153 అనే వాల్యూని అసైన్ చేశాను. m ఈక్వల్స్ టు
ఎన్. ఎం అనే టెంపరరీ వేరియబుల్లోకి ఎన్లో ఉన్న వాల్యూని కాపీ చేసుకున్నాను. అంటే ఎన్లో ఉన్న 153 అనేది ఎంలోకి కాపీ అయింది. వైల్ కార్డ్కి వస్తుంది. ఎన్ అంటే ఎంత? 153 గ్రేటర్ దాన్ 0. 153 గ్రేటర్ దాన్ 0. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఆర్ ఈక్వల్స్ టు ఎన్ అంటే 153/10. 153ని 10 చేత డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అన్న? 15 పదులు 150. 153లో 150 పోతే రిమైండర్ 3. సో అలా చెప్పచ్చు. లేదంటే ఏదైనా ఒక వాల్యూని 10 చేత డివైడ్ చేస్తే లాస్ట్ ఉన్న 3 అనేది రిమైండర్గా వస్తుంది. 3 ఉంటే 3, 4 ఉంటే 4. లాస్ట్ ఏ డిజిట్ అయితే ఉందో అదే రిమైండర్గా కన్సిడర్ చేస్తుంది. 153ని 10 చేత డివైడ్ చేస్తే రిమైండర్ 3 వచ్చింది. ఇక్కడికి వస్తుంది. సమ్ ఈక్వల్స్ టు సమ్ ఈక్వల్స్ టు సమ్ అంటే 0, ఆర్ అంటే 3, 3 ఇంటూ 3 ఇంటూ 3. సో 27 అంటే సమ్ అనే వేరియబుల్లోకి 27 అనే వాల్యూ వచ్చింది. ఇక్కడికి వస్తుంది. ఎన్ ఈక్వల్స్ టు ఎన్ అంటే 153/10. 153ని 10 చేత డివైడ్ చేస్తే కోషెంట్ ఎంత అన్న? 15 టైమ్స్ పోతుంది. అంటే ఎన్లోకి 15 వచ్చింది. అది వైల్లోకి వెళ్తుంది. ఇక్కడ 15 గ్రేటర్ దాన్ 0. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. వైల్లోకి వస్తుంది. ఆర్ ఈక్వల్స్ టు ఎన్ అంటే 15/10. 1 10s are 10. 15లో 10 పోతే రిమైండర్ 5. ఇక్కడికి వస్తుంది. సమ్ అంటే ఎంత? 27 ప్లస్ 5 ఇంటూ 5 ఇంటూ 5 125 ప్లస్ 27 152. ఇక్కడికి వస్తుంది. ఎన్ ఈక్వల్స్ టు ఎన్ అంటే 15/10. కోషెంట్ 1 వస్తుంది. అది వైల్లోకి వెళ్తుంది. 1 గ్రేటర్ దాన్ 0. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది. ఆర్ ఈక్వల్స్ టు ఎన్ అంటే 1, 1/10. 1 వస్తుంది. సమ్ అంటే 152 ప్లస్ ఆర్ అంటే 1, 1 ఇంటూ 1 ఇంటూ 1, 1, 1 ప్లస్ 152 153 వస్తుంది. ఇక్కడికి వస్తుంది. ఎన్ అంటే 1, 1/10. కోషెంట్ 0. అది వైల్లోకి వెళ్తుంది. 0 గ్రేటర్ దాన్ 0. కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. ఇక్కడికి వస్తుంది ఇఫ్ కార్డ్కి. సమ్ అంటే 153, ఎం అంటే 153. 153 ఈక్వల్స్ టు 153. కండిషన్ ట్రూ అయింది కనుక ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అనేసి ప్రింట్ అవుతుంది. ఈ విధంగా నేనిచ్చిన వాల్యూ అనేది ఆర్మ్స్ట్రాంగా కాదా అనేది చెక్ చేసి మనకి డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, నేను ఒక నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ అనేది పాలిండ్రోమా కాదా అనేది చెక్ చేయాలి. పాలిండ్రోమ్ అంటే ఏంటి? నేను ఇచ్చిన నెంబర్ని రివర్స్ చేస్తే సేమ్ నెంబర్ వస్తే దాన్ని పాలిండ్రోమ్ అంటారు. 121 రివర్స్ చేస్తే సేమ్ వచ్చింది కనుక అది పాలిండ్రోమ్.
ఫర్ ఎగ్జాంపుల్ 123 రివర్స్ చేస్తే 321 నాట్ ప్యాలిండ్రోమ్ అనేసి కాల్ చేస్తారు. ఏదైనా ఒక నెంబర్ని రివర్స్ చేస్తే సేమ్ నెంబర్ వస్తే దాన్ని ప్యాలిండ్రోమ్ అనేసి కాల్ చేస్తారు. సో యాష్ ఇన్క్లూడ్ stdio.h యాష్ ఇన్క్లూడ్ conio.h void main ఇంటీజర్లో n r m సమ్ ఎంతో తెలియనప్పుడు ఇనిషియల్ వాల్యూ 0 ఎంటర్ n వాల్యూ scanf %d అడ్రస్ ఆఫ్ n m equals to n while n greater than 0 r equals to n percentage by 10 sum equals to sum into 10 plus r n equals to n mod by 10 if sum equals to m అయితే ఏమని ప్రింట్ అవ్వాలి? printf ఏమని? ప్యాలిండ్రోమ్ నంబర్. ఒకవేళ రాంగ్ అయితే నాట్ ప్యాలిండ్రోమ్ నంబర్ అనేసి ప్రింట్ అవ్వాలి. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. g3.c కంపైల్. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తానండి, ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. రన్లోకి వెళ్ళి రన్ అన్న ఎంటర్ n వాల్యూ 121 అని ఇచ్చాను. రివర్స్ చేస్తే సేమ్ వచ్చింది కనుక దాన్ని ప్యాలిండ్రోమ్ అంటారు. సో మరలా రన్ చేశాను. ఎంటర్ n వాల్యూ 123. సో రివర్స్ చేస్తే 321 సేమ్ రాలేదు కనుక నాట్ ప్యాలిండ్రోమ్. మనం ఇచ్చిన నంబర్ని రివర్స్ చేస్తే సేమ్ వస్తే దాన్ని ప్యాలిండ్రోమ్ అంటారు. ఎంటర్ n వాల్యూ. నేను n అనే వేరియబుల్లోకి 121 అని ఇచ్చాను. అంటే n అనే వేరియబుల్లో 121 అనే వాల్యూని స్టోర్ చేశాను. m ఈక్వల్స్ టు n అంటే nలో ఉన్న 121ని m అనే వేరియబుల్లోకి కాపీ చేసుకున్నాను. వైల్లోకి వస్తుంది. n అంటే 121 గ్రేటర్ దాన్ 0. 121 అనేది 0 కంటే పెద్దది. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది r ఈక్వల్స్ టు n అంటే 121/10. 121ని 10 చేత డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది. 12 10లు 120. 121లో 120 పోతే రిమైండర్ 1. సో అది సమ్ కాడికి వస్తుంది. సమ్ ఈక్వల్స్ టు సమ్ అంటే 0 ఇంటూ 10 0 ప్లస్ r అంటే 1 0 ప్లస్ 1 1. నెక్స్ట్ n కాడికి వస్తుంది. n ఈక్వల్స్ టు n అంటే 121/10. మనకి కోషంట్ 12 వస్తుంది. ఆ 12 అనేది వైల్లోకి వెళ్తుంది. 12 గ్రేటర్ దాన్ 0. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. r ఈక్వల్స్ టు 12/10. 12ని 10 చేత డివైడ్ చేస్తే రిమైండర్ 2 వస్తుంది. ఇక్కడికి వస్తుంది. సమ్ అంటే
1, 1 into 10, 10, R అంటే 2, 10 plus 2, 12, ఇక్కడికి వస్తుంది n అంటే 12, 12 by 10, మనకి 1 వస్తుంది కోఎఫిషియంట్, అది వైల్లోకి వెళ్తుంది. 1 గ్రేటర్ దాన్ 0, ఇక్కడికి వస్తుంది 1 by 10, అంటే రిమైండర్ 1. సమ్ ఆల్రెడీ 12 ఉంది, 12 into 10, 120, R అంటే 1, 120 plus 1, 121, ఇక్కడికి వస్తుంది n అంటే 1, 1 by 10, కోఎఫిషియంట్ 0, అది వైల్లోకి వెళ్తుంది. 0 గ్రేటర్ దాన్ 0, కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. నెక్స్ట్ ఇఫ్ కార్డ్కి వస్తుంది. సమ్ అంటే 121, m అంటే 121, రెండు ఈక్వల్ కనుక ఏమని ప్రింట్ అవుతుంది? పాలిండ్రోమ్. ఏదైనా ఒక నెంబర్ని రివర్స్ చేసి చెక్ చేస్తే సేమ్ నెంబర్ వస్తే దాన్ని పాలిండ్రోమ్ అంటారు. సో ఈ విధంగా మనం ఇచ్చిన వాల్యూ అనేది పాలిండ్రోమా కాదా అని చెక్ చేయడం జరిగింది. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే, నేను ఒక వాల్యూ ఇస్తాను, ఆ వాల్యూని జస్ట్ రివర్స్ చేసి ప్రింట్ చేయాలి. 123 అని ఇచ్చాను, నాకు 321 అనేసి ప్రింట్ అవ్వాలి. నేను ఇచ్చిన వాల్యూని జస్ట్ రివర్స్ చేసి ప్రింట్ చెయ్యాలి. సో చూద్దామండి. నేను ఇచ్చిన n వాల్యూని రివర్స్ చేసి ప్రింట్ చెయ్యాలి. యాష్ include stdio.h, యాష్ include conio.h, void main. ఇంటీజర్లో n, r, సమ్ ఎంతో తెలియనప్పుడు ఇనిషియల్ వాల్యూ 0, printf, enter n వాల్యూ, scanf, %d, address of n, while n greater than 0, then అయితే r equals to n percentage by 10, sum equals to sum into 10 plus r, n equals to n mod by 10. If so, printf reverse number is %d sum get ch. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. g4.c ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తానండి, ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంపైల్, రన్లోకి వెళ్ళి రన్, ఎంటర్ n వాల్యూ 123 అని ఇచ్చాను. రివర్స్ చూడండి, 321. సో ఈ ప్రోగ్రాం ద్వారా నేను ఇచ్చిన వాల్యూని రివర్స్ చేసి ప్రింట్ చేయాలి. సో ఎంటర్ n వాల్యూ, నేను n అనే వేరియబుల్లోకి 123 అని ఇచ్చాను. వైల్ కార్డ్కి వస్తుంది. n అంటే ఎంత? 123 గ్రేటర్ దాన్ 0, 123 గ్రేటర్ దాన్ 0. వైల్లో ఉన్న కండిషన్ ట్రూ అయ్యింది. ఎప్పుడైతే వైల్లో ఉన్న కండిషన్ ట్రూ అవుతుందో లోనికి ఎంటర్ అవుతుంది. r ఈక్వల్స్ టు
n అంటే ఎంత 123/10 123ని 10 చేత డివైడ్ చేస్తే రిమైండర్ 3 ఇక్కడికి వస్తుంది. సమ్ అంటే 0 ఇంటూ 10 0 ఇంటూ 10 0 r అంటే 3 అంటే సమ్ ఈక్వల్స్ టు 0 ప్లస్ 3 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది. n అంటే ఎంత 123/10 కోషంట్ 12 వస్తుంది. అది వైల్లోకి వెళ్తుంది. 12 గ్రేటర్ దాన్ 0 కండిషన్ ఏమైంది ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది r ఈక్వల్స్ టు 12/10 అంటే 2 ఇక్కడికి వస్తుంది. సమ్ ఆల్రెడీ 3 ఉంది. 3 ఇంటూ 10 30 ప్లస్ r అంటే 2 30 ప్లస్ 2 32 ఇక్కడికి వస్తుంది 12/10 మనకి కోషంట్ 1 వస్తుంది. అది వైల్లోకి వెళ్తుంది. 1 గ్రేటర్ దాన్ 0 ఇక్కడికి వస్తుంది. r ఈక్వల్స్ టు n అంటే 1 1/10 1 సమ్ అంటే 32 ఇంటూ 10 320 ప్లస్ r అంటే 1 320 ప్లస్ 1 321 అనేది వచ్చింది. ఇక్కడికి వస్తుంది n అంటే 1 1/10 మనకి కోషంట్ 0 అది వైల్లోకి వెళ్తుంది. 0 గ్రేటర్ దాన్ 0 కండిషన్ ఏమైంది ఫాల్స్ అయింది. ఇంకంతటితో ఆగిపోతుంది. ఇక్కడికి వచ్చి రివర్స్ నెంబర్ ఈజ్ సమ్లో ఉన్న వాల్యూని ఈ పర్సంటేజ్ డీలోకి పంపిస్తుంది. సమ్లో ఎంత ఉంది 321. ఈ విధంగా మనము ఇచ్చిన వాల్యూని రివర్స్ చేసి ప్రింట్ చేస్తున్నాము. సో టు ప్రింట్ ద గివెన్ వాల్యూ ఇన్ రివర్స్ ఆర్డర్ అనేసి అడుగుతాడు. అంటే మనం ఇచ్చిన వాల్యూని రివర్స్ చేసి ప్రింట్ అనేది చెయ్యాలి. సో ఒకసారి రన్ చేస్తున్నాను చూడండి. 345 అని ఇచ్చాను. రివర్స్ నెంబర్ ఈజ్ 543. సో 345ని రివర్స్ చేసి ప్రింట్ చేసింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే సమ్ ఆఫ్ ఇండివిజువల్ డిజిట్స్ అని అడుగుతాడు. అంటే ఇలా ఇచ్చాను 125 1 ప్లస్ 2 ప్లస్ 5 ఎంత అండి 8. సో ఇలా ఇచ్చిన వాల్యూలో ఉన్న ఒక్కొక్క డిజిట్ని సమ్ చేసి డిస్ప్లే చేయాలి. దాన్నే సమ్ ఆఫ్ ఇండివిజిబుల్ డిజిట్స్ అనేసి కాల్ చేస్తారు. సో ఎగ్జాంపుల్ చూడండి. యాష్ include stdio.h as include conio.h void main ఇంటీజర్లో n అనే వేరియబుల్ ఆర్ సమ్ ఎంతో తెలియనప్పుడు ఇనిషియల్ వాల్యూ 0 అని తీసుకున్నాను. ప్రింట్ఎఫ్ ఎంటర్ n value scanf percentage d address of n while n greater than 0 r equals to n percentage by 10 sum equals to sum plus r n equals to n mod by 10 if so printf sum is percentage d sum get ch
ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. g5.c ఫస్ట్ రన్ చేస్తానండి, ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ 123 అని ఇచ్చాను. 1 + 2 + 3 సో 6 అనేసి అవుట్పుట్ డిస్ప్లే చేసింది. సమ్ ఆఫ్ ఇండివిజిబుల్ డిజిట్స్ అనేసి అడుగుతాడు. సో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఎంటర్ n వాల్యూ. నేను n = 123 అని ఇచ్చాను. అంటే n అనే వేరియబుల్లోకి 123 అనే వాల్యూని అసైన్ చేశాను. వైల్లోకి వస్తుంది. n అంటే ఎంత? 123. 123 > 0. 123 అనేది 0 కంటే పెద్దది. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఆర్ ఈక్వల్స్ టు n అంటే 123/10. 123ని 10 చేత డివైడ్ చేస్తే రిమైండర్ 3 వస్తుంది. ఇక్కడికి వస్తుంది. సమ్ ఈక్వల్స్ టు సమ్ అంటే 0, ఆర్ అంటే 3, 0 + 3 3. నెక్స్ట్ n కాడికి వస్తుంది. n = n అంటే 123/10. కోషంట్ 12 వచ్చింది. అది వైల్లోకి వెళ్తుంది. 12 > 0 అంటే వైల్లో ఉన్న కండిషన్ ట్రూ అయ్యింది. ఇక్కడికి వస్తుంది. ఆర్ ఈక్వల్స్ టు n అంటే 12, 12/10 రిమైండర్ 2. సమ్ ఆల్రెడీ 3 ఉంది. ప్లస్ ఆర్ అంటే 2, 3 + 2 5. ఇక్కడికి వస్తుంది. n = n అంటే 12, 12/10 కోషంట్ 1. అది వైల్లోకి వెళ్తుంది. 1 > 0 ఇక్కడికి వస్తుంది. 1/10 1 ఇక్కడికి వస్తుంది. సమ్ ఆల్రెడీ 5 ఉంది. ఆర్ అంటే 1, 5 + 1 6. ఇక్కడికి వస్తుంది. n అంటే 1, 1/10 కోషంట్ 0. అది వైల్లోకి వెళ్తుంది. 0 > 0 కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. ఇక్కడికి వచ్చి సమ్లో ఉన్న 6ని ప్రింట్ చేస్తుంది. ఈ విధంగా మనము సమ్ ఆఫ్ n వాల్యూస్ని చేయడం జరిగింది. సమ్ ఆఫ్ ఇండివిజిబుల్ డిజిట్స్ అనేసి కాల్ చేస్తారు. అంటే మనం ఇచ్చిన వాల్యూలో ఉన్న ఒక్కొక్క డిజిట్ని సమ్ చేసి అవుట్పుట్ అనేది డిస్ప్లే చేయాలి. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే టు ప్రింట్ ద గివెన్ నెంబర్ బిలో ఫిబొనాసి సిరీస్ అనేసి అడుగుతాడు. ఫిబొనాసి FIBONACI ఫిబొనాసి సిరీస్ అంటే ఏంటి అంటే మనకి 2 డిజిట్స్ ఉంటాయి. 0 1. నెక్స్ట్ ఈ 2 సమ్ చేస్తే వస్తుంది. లాస్ట్ 2 డిజిట్స్. నెక్స్ట్ ఈ 2 సమ్ చేస్తే ఇలా వస్తుంది. నెక్స్ట్ ఈ 2 3, నెక్స్ట్ 5, నెక్స్ట్ చివరి 2 8, చివరి 2 13, చివరి 2 21. ఇలా రాసుకుంటూ వెళితే మనకి ఇన్ఫినిటీ వాల్యూస్ వస్తాయి. అందువల్ల నేను ఒక రేంజ్ ఇస్తాను. ఆ రేంజ్లోపు ఉన్న ఫిబొనాసి సిరీస్ని మాత్రమే ప్రింట్ అనేది చేయాలి. టు ప్రింట్ ద గివెన్ నెంబర్
బిలో ఫిబొనాసి సిరీస్ అనేసి కాలు చేస్తాడు. చూద్దాం. వాయిడ్ మెయిన్ ఇంటీజర్లో n t1 అనే వేరియబుల్ తీసుకున్నా. t1 ఇనిషియల్ వాల్యూ 0 అని ఇచ్చాను. t2 1, t3 అనే ఒక టెంపరరీ వేరియబుల్ తీసుకున్నాను. printf ఎంటర్ n వాల్యూ scanf %d అడ్రస్ ఆఫ్ n. ఫస్ట్ %d /n t1. నెక్స్ట్ printf %d /n t2. t3 equals to t1 plus t2 while t3 less than or equals to n. ఇక్కడ printf %d /n t3. స్వాపింగ్ t1 equals to t2, t2 equals to t3, t3 equals to t1 plus t2. ఇంతటితో while క్లోజ్. గెట్ ch ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేశాను. cj5.c అనే నేమ్తో సేవ్ చేశాను. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తానండి. ఆ తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎంటర్ n వాల్యూ 100 అని ఇచ్చాను. 100 లోపు ఉన్న ఫిబొనాసి సిరీస్ని ప్రింట్ చేసింది. సో ఈ విధంగా మనము ఇచ్చిన రేంజ్లోపు ఉన్న ఫిబొనాసి సిరీస్ని ప్రింట్ చేయాలి. FIBONACI ఫిబొనాసి సిరీస్ అనేసి కాలు చేస్తారు. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. t1 టెంపరరీ వేరియబుల్ 1 0, టెంపరరీ వేరియబుల్ 2 1 t3. ఎంటర్ n వాల్యూ నేను n ఈక్వల్స్ టు 100 అని ఇచ్చాను. అంటే n అనే వేరియబుల్లోకి నేను 100 అనే వాల్యూని అసైన్ చేశాను. ఇక్కడ t1 అంటే ఎంత? 0. నెక్స్ట్ ఇక్కడ t2 అంటే ఎంత? 1. ఇక్కడ t1 ప్లస్ t2 అంటే t3 ఈక్వల్స్ టు 0 ప్లస్ 1 1 వైల్లోకి వస్తుంది. t3 అంటే 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు n అంటే 100. 1 అనేది 100 కంటే చిన్నది. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఎప్పుడైతే వైల్ కండిషన్ ట్రూ అవుతుందో ఇక్కడ t3లో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తుంది. t3లో ఎంత ఉంది? 1. దాన్ని ప్రింట్ చేస్తుంది. ఇక్కడ స్వాపింగ్ t1 ఈక్వల్స్ టు t2. t2లో ఎంత ఉంది? 1. అది t1లోకి వెళ్ళిపోయింది. t2 ఈక్వల్స్ టు ఏం రాశాను? t3లో ఎంత ఉంది? 1. అది t2లోకి వెళ్ళింది. నెక్స్ట్ ఇక్కడ t3 ఈక్వల్స్ టు t1 ప్లస్ t2 అంటే 1 ప్లస్ 1 ఎంత అండి? 2. అంటే t3 అనే వేరియబుల్లోకి 2 వచ్చింది. అది వైల్ లూప్లోకి వెళ్తుంది. ఇక్కడ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 100 కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఇక్కడ t3 అంటే 2ని ప్రింట్ చేసింది. నెక్స్ట్ t1 ఈక్వల్స్ టు t2. t2లో ఉన్న 1ని t1లోకి పంపించాను. t2 ఈక్వల్స్ టు t3. t3లో ఎంత ఉంది?
2 అది T2లోకి వెళ్ళిపోయింది. T3 ఈక్వల్స్ T1 ప్లస్ T2 అంటే 1 ప్లస్ 2 3 అది వైల్లోకి వెళ్తుంది. 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 100 ఇక్కడ 3 అనేది ప్రింట్ అవుతుంది. T1 ఈక్వల్స్ టు T2 T2లో ఉన్న 2 T1లోకి వెళ్తుంది. T2 ఈక్వల్స్ టు T3 T3లో ఉన్న 3 మనకి T2లోకి వెళ్తుంది. సో అంటే ఇక్కడ 3 నెక్స్ట్ T3 ఈక్వల్స్ టు T1 ప్లస్ T2 2 ప్లస్ 3 5 అది వైల్లోకి వెళ్తుంది. ఇక్కడ 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 100 ఇక్కడ T3 అంటే 5 అనేది ప్రింట్ అవుతుంది. ఈ విధంగా ఇలా స్వాప్ చేసుకుని వైల్ లూప్ ఫాల్స్ అయ్యేంత వరకు మనకి దాన్ని ప్రింట్ చేయడం జరుగుతుంది. దీన్నే ఫిబొనాసి సిరీస్ అనేసి కాల్ చేస్తారు. ఎంటర్ n వాల్యూ నేను 2000 అని ఇచ్చాను. ఆ 2000 లోపు ఉన్న ఫిబొనాసి సిరీస్ని ప్రింట్ చేసింది. సో టు ప్రింట్ ద గివెన్ వాల్యూ బిలో ఫిబొనాసి సిరీస్ అనేసి కాల్ చేస్తారు. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే నేను ఒక వాల్యూ ఇస్తాను. ఆ వాల్యూ అనేది స్ట్రాంగ్ నెంబరా కాదా అనేసి చెక్ చేయాలి. టు చెక్ ద గివెన్ వాల్యూ ఈజ్ స్ట్రాంగ్ నెంబర్ ఆర్ నాట్. స్ట్రాంగ్ అంటే ఏంటి? మనం ఇచ్చిన వాల్యూలో ఒక్కొక్క వాల్యూకి ఫ్యాక్టోరియల్ చేసి వాటిల్ని సమ్ చేస్తే సేమ్ నెంబర్ వస్తే దాన్ని స్ట్రాంగ్ నెంబర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. నెక్స్ట్ 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. తర్వాత 1 ఫ్యాక్టోరియల్ 1. సో ఇక్కడ 5 ఫ్యాక్టోరియల్ అంటే 120. 4 ఫ్యాక్టోరియల్ అంటే 24. 1 ఫ్యాక్టోరియల్ అంటే 1. వీటిల్ని సమ్ చేస్తే సేమ్ నెంబర్ వచ్చింది. గమనించారా? ఇట్ ఈస్ కాల్డ్ స్ట్రాంగ్ నెంబర్ అంటారు. ద గివెన్ వాల్యూ ఇండివిజిబుల్ డిజిట్స్ ఫ్యాక్టోరియల్ సమ్ ఈక్వల్స్ టు ద సేమ్ నెంబర్ అనేసి కాల్ చేస్తారు. సో నేను ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నాను. చూడండి. యాజ్ ఇన్క్లూడ్ stdio.h యాజ్ ఇన్క్లూడ్ conio.h void main ఇంటీజర్లో n r m ఫ్యాక్టోరియల్ కోసం f సమ్ ఎంతో తెలియనప్పుడు ఇనిషియల్ వాల్యూ 0. ఎంటర్ n వాల్యూ scanf %d అడ్రస్ ఆఫ్ n m ఈక్వల్స్ టు n గ్రేటర్ దాన్ 0 r ఈక్వల్స్ టు n% బై 10 n ఈక్వల్స్ టు n మోడ్ బై 10. ఫ్యాక్టోరియల్ ఎంతో తెలియనప్పుడు ఇనిషియల్ వాల్యూ 0 r గ్రేటర్ దాన్ 0 f ఈక్వల్స్ టు f ఇంటూ r మైనస్ మైనస్ సమ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ f if సమ్ ఈక్వల్స్ టు m అయితే ఏమని చెప్పాలి? printf స్ట్రాంగ్ నెంబర్ అని చెప్పాలి. ఎల్స్ నాట్ స్ట్రాంగ్ నెంబర్ అనేసి చెప్పాలి. గెట్ ch ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నాను. j6.c ఫస్ట్ రన్ చేస్తానండి.
ఆ తర్వాత కంపైల్ చేసి ఆ తర్వాత ఎగ్జిక్యూట్ చేసి ఆ తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే ఫస్ట్ కంపైల్ చేసి రన్ చేస్తాను, ఆ తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. కంపైల్, రన్లోకి వెళ్ళి రన్, ఎంటర్ n వాల్యూ 145. సో ఏమని వచ్చింది? స్ట్రాంగ్ నెంబర్. మరలా రన్ చేశాను, 123 నాట్ స్ట్రాంగ్ నెంబర్ అనేసి ప్రింట్ అయ్యింది. సో చూడండి, ఎంటర్ n వాల్యూ, నేను n = 145 అని ఇచ్చాను. అంటే n అనే వేరియబుల్లోకి 145 అనే వాల్యూని అసైన్ చేశాను. m = n, n అంటే 145, అంటే m అనే టెంపరరీ వేరియబుల్లోకి 145 అనే వాల్యూని కాపీ చేశాను. ఇక్కడికి వస్తుంది వైల్ n అంటే ఎంత? 145 గ్రేటర్ దాన్ 0, 145 గ్రేటర్ దాన్ 0. వైల్ కండిషన్ ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది n అంటే ఎంత? 145 బై 10. 145ని 10 చేత డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అని అడిగాను. సో రిమైండర్ 5 వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది n = n అంటే 145 బై 10. 145ని 10 చేత డివైడ్ చేస్తే కోషెంట్ 14. సో ఇక్కడికి వస్తుంది మల్టిప్లికేషన్ ఎంతో తెలియనప్పుడు ఇనిషియల్ వాల్యూ 1 అని తీసుకోవాలి. ఎందుకంటే సంథింగ్ ఇంటూ 1 సంథింగ్, అంటే 2 × 1 2 అలా. ఇక్కడికి వస్తుంది r అంటే 5 గ్రేటర్ దాన్ 0. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది f అంటే 1 ఇంటూ r అంటే 5, 1 × 5 5. నెక్స్ట్ r మైనస్ 5లోంచి ఒకటి తగ్గిస్తే 4 గ్రేటర్ దాన్ 0. f అంటే 5, r అంటే 4, 5 × 4 20. r మైనస్ అంటే 4లోంచి ఒకటి తీస్తే 3 గ్రేటర్ దాన్ 0. ఇక్కడికి వస్తుంది f అంటే 20, r అంటే 3, 20 × 3 60. నెక్స్ట్ r మైనస్ అంటే 2 గ్రేటర్ దాన్ 0. ఇక్కడికి వస్తుంది f అంటే 60, r అంటే 2, 60 × 2 120. నెక్స్ట్ r మైనస్ అంటే 1, 120 × 1 120. నెక్స్ట్ r మైనస్ 0 కంటే 0 పెద్దదా? కాదు. ఇక్కడికి వస్తుంది సమ్ అంటే 0 ప్లస్ f అంటే 120, 0 ప్లస్ 120. మరలా ఈ వైల్ కార్డ్కి వస్తుంది n అంటే ఎంత? 14 గ్రేటర్ దాన్ 0. కండిషన్ ఏమైంది? ట్రూ. ఇక్కడికి వస్తుంది n అంటే 14 బై 10, మనకి రిమైండర్ 4 వస్తుంది. n అంటే 14 బై 10 కోఎఫిషియంట్ 1 వస్తుంది. మరలా f వాల్యూ 1 అవుతుంది. r అంటే ఇక్కడ 4 గ్రేటర్ దాన్ 0. f అంటే 1, r అంటే 4, 1 × 4 r మైనస్ 3. సో 4 × 3 12, r మైనస్ అంటే 2, 12 × 2 24, r మైనస్ 1
1 into 24, 24. ఆర్ మైనస్ మైనస్ 0, 0 కంటే 0 పెద్దదా కాదు. ఇక్కడ వస్తుంది సమ్ అంటే 120, ఎఫ్ అంటే 24, 120 ప్లస్ 24, 144. మరలా ఈ వైల్కి వస్తుంది ఎన్ అంటే 1, 1 గ్రేటర్ దాన్ 0. ఇక్కడికి వస్తుంది 1/10, రిమైండర్ 1, 1/10, కోషంట్ 0. ఇక్కడికి వస్తుంది మరలా ఎఫ్ 1, ఆర్ అంటే 1, 1 గ్రేటర్ దాన్ 0. ఎఫ్ అంటే మనకి 1, ఆర్ అంటే 1, 1 into 1, 1. ఆర్ మైనస్ మైనస్ అంటే 0, 0 గ్రేటర్ దాన్ 0నా కాదు. సమ్ అంటే 144, ఎఫ్ అంటే 1, 144 ప్లస్ 1, 145. మరలా ఇక్కడికి వస్తుంది ఎన్ అంటే 0, 0 గ్రేటర్ దాన్ 0నా కాదు. కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. ఇక్కడికి వస్తుంది సమ్ అంటే 145, ఎం అంటే 145. రెండు ఈక్వల్ కనుక ఏమని ప్రింట్ అవుతుంది? స్ట్రాంగ్ నంబర్ అనేసి ప్రింట్ అవుతుంది. సో ద గివెన్ వాల్యూ ఇండివిజిబుల్ డిజిట్స్ ఫ్యాక్టోరియల్ సమ్ ఈక్వల్స్ టు ద సేమ్ నెంబర్. మనం ఇచ్చిన వాల్యూలోంచి ఒక్కొక్క నెంబర్ని ఫ్యాక్టోరియల్ చేసి దాన్ని సమ్ చేస్తే సేమ్ నెంబర్ వస్తే దాన్ని ఏమని కాల్ చేస్తారు? స్ట్రాంగ్ నెంబర్ అనేసి కాల్ చేస్తారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, నేను 2 నెంబర్స్ ఇస్తాను. ఎక్స్ వాల్యూ 4 అని ఇచ్చాను, వై వాల్యూ 5 అని ఇచ్చాను అనుకుందాం. ఎక్స్ టు ది పవర్ ఆఫ్ వై చేయాలి అంటే 4 to the power of 2. సో అవుట్పుట్ 16 అని డిస్ప్లే చేయాలి. అంటే నేను ఇచ్చిన వాల్యూస్కి పవర్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎగ్జాంపుల్ చూడండి. యాష్ include stdio.h, ash include conio.h, void main. ఇంటీజర్లో నేను x అనే ఒక వేరియబుల్, y, k ఈక్వల్స్ టు 1, p ఈక్వల్స్ టు 1, clr ser, ఎంటర్ x, y values, scanf, %d, address of x, address of y, while k less than or equals to y, then అయితే p equals to p into x, k plus plus then అయితే printf x to the power of y is %d p get ch. ఇంతటితో క్లాస్. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేశా j7.c. ఇప్పుడు కంపైల్ చేసి రన్ చేస్తాను. ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎక్స్ వాల్యూ 2, వై వాల్యూ 4, 2 to the power of 4 ఎంత అండి? 16 అనేసి ప్రింట్ అవుతుంది. సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ ఎంటర్ ఎక్స్ కామా వై వాల్యూస్. x ఈక్వల్స్ టు 2, y ఈక్వల్స్ టు 4 అని ఇచ్చాను. వైల్ కార్డ్కి వస్తుంది. k అంటే 1 ఇచ్చాను, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు y అంటే 4. సో ఇక్కడ 1 అనేది 4 కంటే చిన్నది. కండిషన్ ట్రూ. ఇక్కడికి వస్తుంది p ఈక్వల్స్ టు p అంటే 1 ఇంటూ x అంటే 2,
1 ఇంటూ 2 2 k ప్లస్ ప్లస్ అంటే k వాల్యూ 2 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4 p అంటే 2 x అంటే 2 2 ఇంటూ 2 4 k ప్లస్ ప్లస్ అంటే 3 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4 p అంటే 4 x అంటే 2 4 ఇంటూ 2 8 k ప్లస్ ప్లస్ అంటే 4 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4 p అంటే 8 x అంటే 2 8 ఇంటూ 2 16 k ప్లస్ ప్లస్ అంటే 5 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4 కాదు. ఇక్కడికి వచ్చి pలో ఉన్న 16ని ప్రింట్ చేస్తుంది. ఈ విధంగా మ్యాథమెటికల్ ఫంక్షన్స్ యూజ్ చేయకుండా మనం ఇచ్చిన వాల్యూస్కి పవర్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసాము. సో టు ఫైండ్ అవుట్ పవర్ వాల్యూస్ వితౌట్ యూజింగ్ పవర్ ఫంక్షన్ అనేసి అడుగుతాడు. సో నెక్స్ట్ చూడండి 1 to n వాల్యూస్ని ప్రింట్ చేయాలి. గోస్ అనే ఒక ఆపరేటర్ ద్వారా stdio డాట్ హెచ్ యాష్ ఇన్క్లూడ్ కానియో డాట్ హెచ్ వాయిడ్ మెయిన్ ఇంటీజర్లో n ఈక్వల్స్ టు 10 అనేసి తీసుకున్నా clr scr ఇక్కడ వైల్ n మైనస్ మైనస్ గ్రేటర్ దాన్ 0 దెన్ అయితే printf %d n. సో వైల్ క్లోజ్ గెట్ ch ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా j8 డాట్ సి కంపైల్ రన్లోకి వెళ్ళి రన్. ఇక్కడ మనకి n కార్ నుంచి 0 వరకు ప్రింట్ అయ్యింది. దీన్ని గోస్ ఆపరేటర్ అనేసి కాల్ చేస్తారు. సో ఇక్కడికి వస్తుంది ఫస్ట్ n మైనస్ మైనస్ అంటే nలో 10 ఉంది, మైనస్ మైనస్ అంటే 9 9 గ్రేటర్ దాన్ 0 కండిషన్ ట్రూ అయింది కనుక nలో ఉన్న వాల్యూ. మళ్ళీ 9లో చోటు తగ్గింది 8 8 గ్రేటర్ దాన్ 0 అలా మనకి 0 వరకు ప్రింట్ అవడం జరుగుతుంది. సో దీన్నే గోస్ ఆపరేటర్ అనేసి కాల్ చేస్తారు. సో నెక్స్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ చూడండి. యాష్ ఇన్క్లూడ్ stdio డాట్ హెచ్ యాష్ ఇన్క్లూడ్ కానియో డాట్ హెచ్ వాయిడ్ మెయిన్. ఇక్కడ ఇంటీజర్లో i ఈక్వల్స్ టు 1 అని ఇచ్చాను clr scr వైల్ i అయితే printf %d i ప్లస్ ప్లస్ ఇలా ఇచ్చి వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అనేసి అడుగుతాడు. చాలామంది ఏం చెప్తారు అంటే ఇన్ఫినిటీ అని చెప్తారు. అది రాంగ్ అండి. ఇన్ఫినిటీ అని ఎందుకు చెప్తారో చూడండి. వైల్ ఐ అంటే ఎంత 1 వైల్లో 0 తప్ప ఏ వాల్యూ ఉన్నా కండిషన్ ట్రూ అవుతుంది. అంటే వైల్లో 1 ఉంది, 1 అంటే కండిషన్ ట్రూ. ఇక్కడికి వచ్చి ఐలో ఉన్న 1ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ i ప్లస్ ప్లస్ అంటే 2 వైల్లోకి 2 వెళ్తుంది. 2 అనేది కండిషన్ ట్రూ అవుతుంది వైల్లో, మళ్ళా 2 ప్రింట్ అవుతుంది. i ప్లస్ ప్లస్ అంటే 3 వైల్లో 3 ఉంది కనుక కండిషన్ ట్రూ. అంటే వైల్లో 0 తప్ప ఏ వాల్యూ ఉన్నా కండిషన్ ట్రూ అవుతుంది. సో అందుకని వాళ్ళు ఏం చెప్తారు, ఇక ప్లస్ ప్లస్ అంటే ఇన్ఫినిటీ అనుకుంటారు. కాదండి, మనకి ఇంటీజర్కి ఒక రేంజ్ ఉంటుంది. అది ఏంటి అంటే
32,767 ఇది పాజిటివ్స్లో. 1 కానించి 32,767 అక్కడ వరకు ప్రింట్ అవుతుంది. తర్వాత నెగిటివ్ వాల్యూస్ 32,768 ప్లస్ ప్లస్ అంటే 32,767 ప్లస్ ప్లస్ అలా -5 -4 -2 -1 తర్వాత ప్లస్ ప్లస్ అంటే 0 అంటే వైల్లోకి 0 వస్తుంది, ఇంకా ఆగిపోతుంది. అంటే సర్టైన్ వాల్యూస్ తర్వాత ఈ ప్రోగ్రామ్ ఆగిపోతుంది. సో అంటే పాజిటివ్స్లో అయితే 32,767, నెగిటివ్స్లో అయితే 32,768 కానించి బిగిన్ చేసుకుంటూ తగ్గుకుంటూ -1 ఇలా 0 దాకా వచ్చి మనకి ఆగిపోతుంది. చాలామంది చేసే తప్పు ఏంటి అంటే ఇన్ఫినిటీ అని చెప్తారు. కాదండి, మీరేం చెప్పాలి అంటే ఇంటీజర్కి ఒక రేంజ్ ఉంటుంది. ఆ రేంజ్ ఏంటి అంటే పాజిటివ్స్లో అయితే 32,767, అక్కడి నుంచి నెగిటివ్స్లోకి వెళ్తుంది. నెగిటివ్స్లో 32,768 ప్లస్ ప్లస్ అంటే ఒకటి తగ్గిద్ది నెగిటివ్లో 67 ప్లస్ ప్లస్ 66 65 అలా తగ్గుకుంటూ -5 -4 -3 -2 -1 తర్వాత ప్లస్ ప్లస్ అంటే 0. వైల్లోకి 0 వచ్చింది కనుక కండిషన్ అనేది ఫాల్స్ అయింది అనేసి చెప్పాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ప్రెస్ చేసి లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ ఇట్.